నమస్తే అందరికీ, వెల్కమ్ టు పీజే డిజిటల్ న్యూస్. ఈరోజు మే 30కి సంబంధించి ప్రధాన వార్తలు ఏమన్నాయో చూద్దాం. ఆంధ్రజ్యోతి పేపర్. ఉత్తమ నటుడు అల్లు అర్జున్, ఉత్తమ నటి నివేద థామస్, ఉత్తమ చిత్రం కల్కి 2898 ఏడి. సో నిన్న గద్దర్ ప్రతిష్టాత్మకంగా చేపడతా ఉన్న గద్దర్ అవార్డులను నిన్న ప్రకటించడం జరిగింది. అందులో ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ నిలిచారు, ఉత్తమ నటిగా నివేద థామస్ను, అదేవిధంగా చిత్రము కల్కి 2898ని చూడొచ్చు. ఇక్కడ 2024కు గాను రాష్ట్ర ప్రభుత్వం అందించే గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రకటన వివరాలు వెల్లడించిన జ్యూరీ చైర్పర్సన్ సీనియర్ నటి జయసుధ. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారి సినీ పురస్కారాల సందడి. లక్కీ భాస్కర్ చిత్రానికి 4, రజాకర్ చిత్రానికి 3 గద్దర్ అవార్డులు. రజాకర్ చిత్రానికి, అదేవిధంగా లక్కీ భాస్కర్ దుల్కర్ సల్మాన్కు సంబంధించి ఆ చిత్రాలకైతే పురస్కారాలు రావడం జరిగింది. అదేవిధంగా అల్లు అర్జున్కు ఉత్తమ నటుడు, నివేద థామస్కు ఉత్తమ నటి పురస్కారాలు అయితే అందజేయడం జరిగింది. బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్లాన్. నేను జైల్లో ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన అడ్డుకుంటాననే కేసీఆర్కు దూరం చేసే కుట్ర. ఇంటి ఆడబిడ్డపై సోషల్ మీడియాలో విష ప్రచారాలు. బీజేపీ నేతల ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్ళిందెవరు? కేసీఆర్ లాగే నాకు కొంచెం తిక్క, నోరు తెరిస్తే తట్టుకోలేరు. పార్టీ ఫోరంలో ఏముంది, ప్రజల మధ్య మాట్లాడతా. కేసీఆర్కు నోటీసులు ఇచ్చిన స్పందించకపోవడం ఏంటి? ఇతరులకు నోటీసులు ఇస్తే మాత్రం హంగామా ఎందుకు? ముఖ్య నాయకులు ట్వీట్లకి పరిమితమైతే ఎలా? వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయాల్సిన పనులు చేయాలిగా. ఇక్కడ చూడొచ్చు, ఎమ్మెల్సీ కవిత గారు నిన్న మీడియాతో చిట్ చాట్లో పాల్గొనడం జరిగింది. అందులో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ చూడొచ్చు, ఇతరులకు నోటీసులు ఇస్తే మాత్రం హంగామా చేస్తారు, కేసీఆర్కి ఇస్తే ఎందుకు చేయరని చెప్పి, వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాల్సిన పనులు చేయడం లేదని చెప్పి, బీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన పనులు జాగృతి చేస్తుందని చెప్పి కూడా ఎమ్మెల్సీ కవిత గారు వ్యాఖ్యానించారు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. విదేశాల్లో రజతోత్సవ వేడుకలతో లాభమేంటి? కాంగ్రెస్ ప్రభుత్వంపై తగిన విధంగా స్పందించడం లేదు. పార్టీ పోరాటాలు జాగృతి చేయాల్సి వస్తుంది. పార్టీ ఎమ్మెల్యేలు వెంట ఉన్న వారే ఎంపీగా ఓడించారు. కేసీఆరే నా నాయకుడు, ఇతరుల కింద పనిచేయను. కాంగ్రెస్ మునిగిపోయే పడవ, అందులో చేరతానా? మీడియాతో చిట్ చాట్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. చూడొచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నం జరుగుతోందని, తాను పార్టీలో ఉన్నంత కాలం అది కుదరదన్న ఉద్దేశంతో తాను కేసీఆర్కు దూరం చేసే కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఇంటి ఆడబిడ్డనైన తనపై పేడ్ సోషల్ మీడియాలో విష ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఇబ్బంది పెడితే ఊరుకోబోనని, తాను నోరు విప్పితే తట్టుకోలేరని హెచ్చరించారు. కేసీఆర్కు నోటీసులు ఇస్తే పార్టీ స్పందించలేదని, కానీ ఇతరులకు నోటీసులు ఇస్తే మాత్రం హంగామా చేస్తున్నారని ధ్వజమెత్తారు. తాను కాంగ్రెస్లో చేరుతానన్నది అబద్ధమని చెప్పారు. కొత్త పార్టీ అవసరం తనకు లేదని అన్నారు. చూడొచ్చు, ఇక్కడ ఎమ్మెల్సీ కవిత గారు ఈ కొన్ని రోజులలో ఈ టాపిక్ కూడా చర్చనీయాంశంగా మారింది. అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కేసీఆర్ గారు బుజ్జగింపు చర్యలు చేపట్టినప్పటికీ కవిత గారు వినిపించుకోనట్లు కనిపిస్తూ ఉంది. వరుసగా కథనాలు రావడం కవితపై, కాంగ్రెస్లో చేరుతున్నారని చెప్పి, అదేవిధంగా వివిధ వార్తలు కథనాలు రావడంతో ఆమె నిన్న స్పందించారు. మీడియాతో చిట్ చాట్లో పాల్గొన్నారు. ఆ చిట్ చాట్లో కీలక విషయాలు వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ అనేది బీజేపీతో విలీనం చేసే కుట్ర జరుగుతుందని చెప్పి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి నిజంగా జరుగుతుందా? మరి ఏమి లేకుండా మాట్లాడడమైతే మాట్లాడాడు కదా, మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉంది మరి అనేది కొన్ని రోజులలో తెలిసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయా? మరి ఏమైనా పొగలేనిదే మంట అయితే రాదు. మరి ఎందుకు ఇంత కీలక వ్యాఖ్యలు చేయాల్సిన పరిస్థితి కవితకు వస్తుంది? అంటే బీఆర్ఎస్ పార్టీలో ఆమెకు ప్రాధాన్యత దక్కడం లేదు, ఇతర నాయకులకు దక్కిన ప్రాధాన్యత ఆమెకు దక్కడం లేదు. సొంత కూతురిపైయే సోషల్ మీడియాలో విష ప్రచారాలు జరుగుతుంటే పార్టీ ఖండించడం లేదేంటని ఆమె ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన కొన్ని పనులను, పార్టీ ప్రాతిపదికన బీఆర్ఎస్ చేయాల్సిన పనులను జాగృతి చేయాల్సి వస్తుందని చెప్పి కూడా చెప్పారు. వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాల్సిన పనులు వర్కింగ్ ప్రెసిడెంట్ ఎందుకు చేయడం లేదని చెప్పి కూడా, మిగతాది 14వ పేజీలో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కాపాడుకుంటే చాలునని వ్యాఖ్యానించారు.
కేసీఆరే తన నాయకుడని, ఇతరుల నాయకత్వంలో తాను పని చేయబోనని స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్లోని తన నివాసంలో కవిత మీడియాతో చిట్చాట్గా మాట్లాడారు. బీఆర్ఎస్ను బీజేపీలో కలిపే ప్రయత్నం 101% జరుగుతుందన్నారు. తాను జైల్లో ఉన్న సమయంలోనే ఈ ప్రతిపాదన వచ్చిందని తెలిపారు. అయితే న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందని, ఎంతవరకైనా పోరాడదామని, తన కోసం బీజేపీలో కలిపి పార్టీ భవిష్యత్తును పాడు చేయొద్దని కోరానని అన్నారు. కేసీఆర్ను పార్టీని మోస్తున్నామని గొప్పగా భావిస్తున్న వాళ్ళు ఎలాగైనా పార్టీ గుంపగుత్తగా బీజేపీలో విలీనం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. మా నాన్నకు లేఖ రాస్తే తప్పేంటి, అయినా నీకు నొప్పేందిరా బై, నాకు నీతులు చెబుతున్న పార్టీలు నేతలు తెలంగాణ ప్రయోజనాలపై దృష్టి పెట్టాలి, ప్రజా సమస్యలపై పోరాడాలి, కాంగ్రెస్ బీజేపీ దుశ్చర్యలను ఎండగట్టాలి. పార్టీ అధినేతకు రహస్యంగా రాసిన లేఖను ఎవరు బయట పెట్టారని నేను ప్రశ్నిస్తే నా బృందమే లీక్ చేసిందంటూ కేసీఆర్ ఇంటి ఆడబిడ్డపైనే తమ పెయిడ్ సోషల్ మీడియా, పెయిడ్ పత్రికలు, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా విషప్రచారం చేస్తున్నారు. పార్టీలో కోవట్లున్నారంటూ నా మీద పడి ఏడుస్తున్నారు. ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడిస్తే అది మర్యాదేనా? లీకు వీరులను బయట పెట్టమంటే గ్రీకు వీరులు నాపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. ఇక్కడ చాలదన్నట్లు విదేశాల్లో కూడా సోషల్ మీడియా వర్కర్లను పెట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని కవిత ధ్వజమెత్తారు. తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనపై ఇంత విషప్రచారం జరుగుతుంటే పార్టీ ఎందుకు స్పందించడం లేదని, కేసీఆరే తన నాయకుడని, కేసీఆర్ తప్పితే ఏ ఇతర నాయకుల కింద నేను పనిచేయబోనని ఆమె తేటతెల్లం చేశారు. అక్కడ ఏం జరగబోతుందో మరి. ఆమె జైల్లో ఉన్నప్పుడే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిపే ప్రయత్నాలు జరిగాయని, అయినప్పటికీ అప్పుడు తాను న్యాయ వ్యవస్థలు ఉన్నాయి, న్యాయ వ్యవస్థ నేను పోరాడి బయటకు వస్తాను తప్పితే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేసే అవసరమే లేదని చెప్పినట్లుగా కూడా ఆమె చెప్తా ఉన్నారు. మరి ఎప్పుడు జరిగింది ఈ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం చేయాలన్న ఆలోచన? ఎందుకు తెరపై వచ్చింది? కవిత అరెస్ట్ వల్లే వచ్చిందా? కవిత అరెస్టు కావడం వల్లే, ఆమెను బయటికి తీసుకురావడం వల్లనే, దానికోసమే బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్రయత్నాలు తెరపైకి వచ్చాయా అన్న ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తుంది. మరి ఏం జరగబోతుందో ఒకసారి చూసే ప్రయత్నం చేయాలి, వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. మిగతా ప్రధాన వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ట్రంప్ చెప్తే యుద్ధం ఆపుతావా? అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదు? భారతీయుల ఆత్మగౌరవం ట్రంప్ దగ్గర తాకట్టు. హైదరాబాద్ తయారీ క్షిపణులే దేశ గౌరవాన్ని నిలిపాయి. మోదీ ఇతర దేశాల్లో కొన్న రాఫెల్స్ను పాక్ కూల్చేసింది. ఎన్నికల లబ్ధి కోసమే తిరంగ ర్యాలీ, మోదీ చెల్లని నాణ్యం. జై హింద్ ర్యాలీలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు. సీఎం రేవంత్ రెడ్డి గారు నిన్న జై హింద్ ర్యాలీ నిర్వహించారు హైదరాబాద్ కేంద్రంగా. ఇందులో మోదీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మోదీ ఒక చెల్లని నాణ్యమని, చెల్లని రూపాయి అని చెప్పి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. యుద్ధం చేయాలంటూ వీరతిలకం దిద్దితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పాడని యుద్ధం విరమించడం, బుద్ధిమంతుడికి సర్ది కడితే బొడ్రాయి కాడ భోంచేసి బోర్ల బొక్కల పడుకున్న చందంగా ఉందని ప్రధాని మోదీని ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. మోదీ కాలం చెల్లిన నాణ్యం, రద్దయిపోయిన 1000 రూపాయల నోట్ల లాంటోడని, ఆయన వల్ల దేశ గౌరవం నిలబడదు, ఆయన ఈ దేశాన్ని యుద్ధంలో గెలిపించడు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఓవైపు పాక్ను, మరోవైపు చైనాను ఓడించి ప్రపంచ దేశాల ముందు భారత్ను నిలబెడతారు అని ఆయన వ్యాఖ్యానించారు. యుద్ధమైనా, దేశ భద్రత అయినా బీజేపీకి రాజకీయమేనని ఆరోపించిన సీఎం ఎన్నికల లబ్ధి కోసమే మోదీ తిరంగ ర్యాలీ పేరుతో చేపట్టారని చెప్పి కూడా యుద్ధం అర్ధాంతరంగా ఎందుకు ముగించాల్సి వచ్చింది అని చెప్పి కూడా సీఎం రెడ్డి గారు ప్రశ్నించిన పరిస్థితి. సంతకాలు అవుతాయి, ఆయుధాలు రావు. ఇప్పటి వరకు ఒక్క ప్రాజెక్టు కూడా సకాలంలో పూర్తి కాలేదు. 2024 మార్చిలో అందాల్సిన తేజస్ విమానాలు ఒక్కటే రాలేదు. దేనికైనా కట్టుబడితే గడువులోగా అందించాలి. సిఐఐ వార్షిక సదస్సులో వాయుసేన చీఫ్ అమర్ప్రీత్ సింగ్, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలోనే కీలక వ్యాఖ్యలు. వాయుసేన చీఫ్ అమర్ప్రీత్ సింగ్, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలోనే కీలక వ్యాఖ్యలు చేశారు, విమర్శలు గుప్పించారు. సంతకాలు మాత్రమే అవుతాయి కానీ ఆయుధాలు మాత్రం తొందరగా రావట. ఇక్కడ చూడొచ్చు ఒకసారి. ఆయుధాలు, ఆయుధ వ్యవస్థల ఉత్పత్తిలో మన దేశ సంస్థలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ విమర్శించారు. ఆయుధాల సరఫరా కోసం కాంట్రాక్టుల మీద సంతకాలు అయితే చేస్తున్నారు కానీ సరఫరా మాత్రం జరగదని వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ఒక ప్రాజెక్టు కూడా అనుకున్న సమయంలో పూర్తి కాలేదని, సమయానికి ఇవ్వలేనప్పుడు ఎందుకు పెట్టడం అని చెప్పి మిగతా 2వ పేజీలో
సమయానికి ఇవ్వనప్పుడు ఎందుకు వాగ్దానాలు చేయాలని ప్రశ్నించారు. ఈ సందర్భంగా నేను ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినననే సినిమా డైలాగ్ను గుర్తు చేశారు. దేనికైనా కట్టుబడితే గడువులోగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. దేశీయంగా రక్షణ వ్యవస్థల ఉత్పత్తిని పెంచడానికి మేక్ ఇన్ ఇండియా కోసం వాయుసేన కృషి చేస్తుందని చెప్పారు. సిఐఐ వార్షిక సదస్సులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమక్షంలోనే అమర్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. రక్షణ పరికరాలు, ఆయుధాల సరఫరాలో నిర్ధారిత గడువు అన్నదే లేకుండా పోయింది. 83 తేజస్ MK-A1 యుద్ధ విమానాల సరఫరా కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్స్తో 2021 ఫిబ్రవరిలో 48,000 కోట్ల కాంట్రాక్టు కుదిరింది. 2024 మార్చి నుంచే విమానాల డెలివరీ మొదలు కావాలి. కానీ ఇప్పటి వరకు ఒక్కటి కూడా అందజేయలేదు. గతంలో తేజస్ MK-1 విమానాల సరఫరాలను జాప్యం జరిగింది. తేజస్ MK-2 ప్రోటోటైప్ అందాల్సి ఉంది. ఆమ్కా ఫైటర్కు సంబంధించి ప్రోటోటైప్ కూడా సిద్ధం కాలేదు. సో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సంతకాలు మాత్రమే జరుగుతున్నాయి కానీ రావడం లేదు. 2023లో జరిగిన సంతకాలు 2024 మార్చి వచ్చినప్పటికీ కూడా ఆ విమానాలు మనకు అప్పచెప్పలేదట. ఇంత దారుణ పరిస్థితులు. మరి మిగతా వార్తలు ఏమన్నా ఒకసారి చూద్దాం. మేం దాడి చేసేలోపే బ్రాహ్మోస్తో కొట్టారు. మే 10న తెల్లవారుజామున భారత్పై దాడికి సిద్ధమయ్యాం. 9వ తేదీ రాత్రే వ్యూహరచన చేశాం. మాకన్నా ముందే భారత్ క్షిపణులతో విరుచుకుపడింది. మా వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. భారత్ దాడులపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ వ్యాఖ్యలు. శాంతి చర్చలకు ముందు రావాలని భారత్ పిలుపు. ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ చేసిన దాడులతో తమ వైమానిక స్థావరాలకు జరిగిన నష్టంపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నోరు విప్పారు. పాక్ సైన్యం మేల్కొనే లోపే బ్రహ్మోస్ క్షిపణులతో భారత్ విధ్వంసం సృష్టించిందని వెల్లడించారు. తాము దాడి చేసే లోపే భారత్ బ్రహ్మోస్తో ప్రయోగించిందని చెప్పి చూడొచ్చు. ఇక్కడ పాకిస్తాన్, తుర్కీ, అజర్బైజాన్ వేదికగా బుధవారం జరిగిన ద్వైపాక్షిక సదస్సులో షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. మే 10న తెల్లవారుజామున భారత్పై తాము దాడి చేద్దామనుకున్నామని, ఆ లోపే భారత్ దాడి చేసిందని తెలిపారు. భారత్ చేస్తున్న దాడులకు బదులు చెప్పాలని మే 9వ తేదీన రాత్రి మేము నిర్ణయించుకున్నాం. 10వ తేదీ ఉదయం ప్రార్థనల అనంతరం 4:30 గంటలకు దాడి చేసి శత్రువుకు పాఠం చెప్పాలని అనుకున్నాం. కానీ దానికంటే ముందే మా సైన్యం ఊహించని విధంగా భారత్ మరోసారి దాడి చేసింది. రావల్పిండి విమానాశ్రయం సహా అనేక కీలక ప్రాంతాలపై బ్రహ్మోస్ క్షిపణులు ప్రయోగించింది అని షెహబాజ్ షరీఫ్ పేర్కొన్నారు. దాడుల ప్రణాళికను తమ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ తనకు ముందుగానే చెప్పారని షరీఫ్ వివరించారు. ఇక ఇరు దేశాల మధ్య దీర్ఘకాలిక సమస్యలైన కాశ్మీర్, నీటి వాటాలు, ఉగ్రవాదం అంశాలపై కూర్చొని మాట్లాడుకుందామంటూ పాక్ ప్రధాని ఈ సందర్భంగా మరోమారు భారత్ను కోరారు. శాంతి కోసం ఇరు దేశాలు మాట్లాడుకోవాలని, సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకుందామని ప్రతిపాదించారు. ఐక్యరాజ్య సమితి, భద్రతా మండలి తీర్మానాలు, కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాశ్మీర్ సమస్య పరిష్కారానికి సిద్ధమన్నారు. ఇప్పుడు చెప్తా ఉన్నారు వీళ్ళు. మరి అంతకుముందు ఉగ్రవాద సంస్థలు పేచి పోషించినప్పుడు ఏం చేశారు? మరి అప్పుడే ఉగ్రవాదులను నిలువరించి ఉంటే ఇంతవరకు వచ్చేదా? యుద్ధ పరిస్థితులు తలపించాయి. ఎంత ఘోరమైన భయాందోళన కలిగింది తెలుసా? కయ్యానికి కాలు దువ్వేది పాకిస్తానే, మళ్ళీ శాంతి చర్చలు అనేది పాకిస్తానే. ఇప్పుడు తెలిసి వస్తుంది పాకిస్తాన్కు. అప్పటిదాకా మాటలు లేవు. భారత్ పాకిస్తాన్తో శాంతి చర్చల విషయంలో తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని భారత్ మరోసారి స్పష్టం చేసింది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్తాన్ స్పష్టమైన కఠినమైన చర్యలు తీసుకునేంత వరకు ఆ దేశంతో ఎలాంటి చర్చలు జరపబోమని పునరుద్ధరించింది. అలాగే సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతు ఇచ్చేంత వరకు సింధు నదీ జలాల ఒప్పందం అమలు కాదని స్పష్టం చేసింది. ఉగ్రవాదులను అప్పగించడంతో పాటు POKను ఖాళీ చేసిన తర్వాతే జమ్మూ కాశ్మీర్ అంశంపై చర్చిస్తామని తేల్చి చెప్పింది. శాంతి చర్చలకు భారత్ ముందుకు రావాలంటూ పాక్ ప్రధాని ఇచ్చిన పిలుపునకు భారత్ ఈ విధంగా స్పందించింది. భారత విదేశాంగ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ఈ మేరకు గురువారం విలేకరులతో మాట్లాడారు. నీళ్లు, రక్తం కలిసి ప్రవహించవని, ఉగ్రవాదం చర్చలు కలిసి జరగవని, ఉగ్రవాదం, వాణిజ్యం ఒకే చోట ఉండవంటూ ప్రధాని మోదీ గతంలో చెప్పిన వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. పాకిస్తాను శాంతి చర్చలకు పిలుపునిస్తా ఉంది. ఈ మేరకు భారత్ స్పందించి ఉగ్రవాద సంస్థలను ఎప్పుడైతే మీరు వ్యతిరేకిస్తారో, ఎప్పుడైతే నిలువరిస్తారో అప్పుడే శాంతి చర్చలకు సిద్ధమంటూ భారత్ కూడా తేల్చి చెప్పేసింది. POKను వదిలి వెళ్ళిపోవాలి. సింధు నదీ జలాల ఒప్పందం విషయంలో వెనక్కి తగ్గే పరిస్థితి లేదని చెప్పి భారత్ కూడా స్పష్టం చేసింది. అప్పుడే మీకు శాంతి చర్చలు కావాలనుకున్నప్పుడేమో మంచిగా మాట్లాడి భారత్తో శాంతి చర్చలు జరుపుతామని చెప్తా ఉంటారు.
దాని తర్వాత మళ్ళీ అదే వైఖరి. ఎన్నిసార్లు చూడలేదు పాకిస్తాన్ ఈ వక్రబుద్ధి? సో ఈసారి అయితే గట్టిగా నిర్ణయాలు తీసుకున్న తర్వాతే శాంతి చర్చలకు వెళ్తే బాగుంటుంది. ఈ సమస్యలకు అన్ని చెక్ పెట్టేసాలి. ఒకసారి శాంతి చర్చలు జరిగాయంటే దాని తర్వాత మళ్ళీ ఎట్లాంటి సమస్యాత్మక ఘటనలు జరగకూడదు. చూడాలి మరి ఏం జరుగుతుందో. భారత్ మళ్ళీ పాకిస్తాన్ విన్నవించుకుంటే మళ్ళీ శాంతి చర్చలకు పోతుందా? మరి పిఓకే సమస్యను ఎక్కడి వరకు తీసుకొస్తుంది? మరి ఉగ్రవాదులను నిలువరిస్తుందా లేదా అనేది చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. మిగతా వార్తలు సో ఇవి ఆంధ్రజ్యోతి పేపర్కు సంబంధించిన వార్తలు. నెక్స్ట్ వేరే పేపర్ చూసే ప్రయత్నం చేద్దాం. నెక్స్ట్ వెలుగు దినపత్రిక చూద్దాం. ఎక్కడ చూసినా ఏ పేపర్లో చూసినా కవితమ్మ గారి వార్తలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కొన్ని రోజులు బీజేపీలో బీఆర్ఎస్ విలీనానికి కుట్ర, ఇంతకుముందే మనం చూసాం ఈ వార్తకు సంబంధించి. ఇంకేమైనా కొత్తగా ఏమైనా ఉన్నాయా? హైదరాబాద్లో తన ఇంట్లో చిట్చాటు తర్వాత ఎమ్మెల్సీ కవిత మేడ్చల్ జిల్లా సేవాలాల్ తాండాలో నిర్వహించిన సేవాలాల్ మహారాజ్ ఆలయ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బోనం ఎత్తుకున్నారు. తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మహిళలతో కలిసి డ్యాన్స్ చేశారు. కవిత చెప్పింది నిజమే, పెద్ద ప్యాకేజ్ ఇస్తే మా వాళ్ళు కూడా బీఆర్ఎస్తో కలిసిపోతారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీలో ఏ అభ్యర్థులు ఎక్కడ నిలబడాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. ప్రతి ఎన్నికలో బీజేపీ వాళ్ళు కుమ్మక్కయ్యారు. ఈ విషయం ఎవరినైనా చెబితే సస్పెండ్ చేస్తారని కామెంట్. ఎమ్మెల్యే రాజాసింగ్ గారు మళ్ళీ కీలక వ్యాఖ్యలు చేశారు. చూడొచ్చు, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియాతో చేసిన చిట్ చాట్లో మాట్లాడిందంతా నిజమేనని తాను భావిస్తున్నట్లు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. పెద్ద ప్యాకేజీ దొరికితే తమ బీజేపీ వాళ్ళు కూడా బీఆర్ఎస్తో కలిసిపోతారని స్పష్టం చేశారు. ఎంత బాహాటంగా వెల్లడించడం. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ఏ బీజేపీ క్యాండిడేట్ ఎక్కడి నుంచి నిలబడాలి అనేది బీఆర్ఎస్ వాళ్ళే డిసైడ్ చేస్తారని, డిసైడ్ చేసేది తమ పార్టీ వాళ్ళు కాదని ఆరోపించారు. గతంలోనూ ఇదే జరిగిందని, దీంతో బీజేపీ నష్టపోయిందని అన్నారు. తెలంగాణలో బీజేపీ ఎప్పుడూ అధికారంలోకి రావాల్సి ఉందని, కానీ ఎందుకు రాలేదో ఒకసారి ఆలోచన చేయాలన్నారు. ప్రతి ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు కుమ్మక్కు అయిపోయారని, దీంతో బీజేపీకి చాలా నష్టం జరిగిందని చెప్పారు. ఈ విషయం ప్రతి బీజేపీ కార్యకర్తకు తెలుసునని, కానీ ఎవరు బయటకు చెప్పబోరని తెలిపారు. ఇంత బాహాటంగా వెల్లడించారు రాజాసింగ్ గారు. మనం గతంలో కూడా చూసాము, ఆయన బహిర్గతం చేస్తూ ఉంటారు, అన్ని విషయాలు తేట తెల్లంగా మాట్లాడుతూ ఉంటారు. ఈసారి కూడా ప్రతి ఎన్నికలలో బీజేపీ ఓడిపోవడానికి గల కారణము కుమ్మక్కు కావడమని చెప్పి కూడా ఆయన బట్టబయలు చేశారు. అంటే బీజేపీలో ఎట్లా పరిస్థితులు నడుస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. మరి రాజాసింగ్ గారికి ఎక్కడ అసంతృప్తి కలిగిస్తున్నాయో మరి ఘటనలు. మళ్ళీ ఈ పార్టీ ప్యాకేజ్ దొరికితే బీఆర్ఎస్తో కూడా కుమ్మక్కయ్యేందుకు సిద్ధంగా ఉంటుందని చెప్పి కూడా చెప్పడము. నెక్స్ట్ వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ఏ డిసైడ్ చేస్తుంది ఏ స్థానాలలో ఎవరెవరు ఏ క్యాండిడేట్ నిలబడాలనేది కూడా బీఆర్ఎస్ఏ డిసైడ్ చేస్తుందని చెప్పి కూడా అన్న చూసని చెప్పడం. నెక్స్ట్ ఫైనల్లో బెంగళూరు ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. గురువారం జరిగిన క్వాలిఫైయర్స్ 1లో ఆర్సీబీ 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్కు చెక్ పెట్టింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ 14.1 ఓవర్లలో 101 రన్స్కే కుప్పకూలింది. బెంగళూరు 10 ఓవర్లలోనే 106 రన్లు చేసి 2 వికెట్లు కోల్పోయింది. బెంగళూరు ఫైనల్స్కు చేరింది ఎట్టకేలకు. నిన్న పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 14.1 ఓవర్లలోనే పంజాబ్ మొత్తం ఆల్అవుట్ అయింది. 101 స్కోర్ మాత్రమే చేసింది. దాని తర్వాత 10 ఓవర్లలోనే ఈ బెంగళూరు ఆ స్కోర్ను అధిగమించింది. 2 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో ఫైనల్స్కు చేరింది బెంగళూరు. ఇప్పుడు ఏం చేద్దాం? కవిత తాజా కామెంట్లతో కేసీఆర్ అంతర్మదనం. పార్టీకి భారీ డ్యామేజ్ జరిగిందని అంచనాలు. దయ్యాలు కోవట్ల ఎపిసోడ్ తర్వాత కేటీఆర్ను ఫామ్ హౌస్కు పిలిపించుకున్న కేసీఆర్ కవితను పిలవకుండా రాయబారులతో మంథనాలు. కేటీఆర్ను పిలిచినట్టే కవితను పిలిస్తే బాగుండేదంటున్న నేతలు. తన తండ్రి నుంచి పిలుపు రాకపోవడంతో ఆమె మనస్తాపం చెందారని చర్చ. కవిత తాజా వ్యాఖ్యలతో బీఆర్ఎస్లో మరింత హీట్. ఈ బీఆర్ఎస్లో కవిత ఎపిసోడు గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయమై ఎక్కడ లాస్ జరుగుతుంది, ఎక్కడ నష్టపోతుంది, మరి పార్టీకి ఏమైనా నష్టాలు జరుగుతాయా,
అనే కోణంలో బీఆర్ఎస్ నాయకులంతా కూడా పడిపోయారు. మరి ఏం జరగబోతుంది? పెద్ద దిక్కైన కేసీఆర్ గారు ఈ సమస్యను పరిష్కరిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన అవసరమే ఉంటుంది. మరి జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రాబోతుంది. ఆ లోపు కొలిక్కొచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయా? ఏం జరుగుతుందో చూడాలి. మరి మే 30కి సంబంధించిన ప్రధాన వార్తలు చూస్తూనే ఉండండి మన PJ డిజిటల్ న్యూస్. నేను మీ ప్రదీప్ జిల్లేడువార్.